ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ స్థానాలు సాధించింది. అయితే గులాబీ పార్టీ కూడా సత్తా చూపించింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి, పంచాయతీ ఎన్నికల్లో అంచనాకు తగ్గట్టుగా స్థానాలు రాకపోవడంతో గులాబీ పార్టీ కూడా ఒక రకమైన అసహనంతో కల్పిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. అందువల్లే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దాకా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వాతావరణం ఉండేది. ఇప్పుడు కేటీఆర్ ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ అరే ఒరే అంటూ ఇక మాట్లాడుతున్నారని, దానికి రేవంత్ రెడ్డి కూడా అలానే కౌంటర్ ఇస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కేటీఆర్కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారట. సో ఇది ఆయనకు అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా షాక్ ఇచ్చారంటున్నారు. ఎందుకంటే గులాబీ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ను సన్మానం చేయడానికి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల గులాబీ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులను, ఉప సర్పంచులు సన్మానించడానికి కేటీఆర్ బుధవారం ఖమ్మం వచ్చారు. ఇక 1000 బైకులతో ఏదైతే ఆయనకు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదంతా జరుగుతుండగానే గులాబీ పార్టీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ నెల 5న 5గురు మహిళా కార్పొరేటర్లు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు 12వ డివిజన్ చిరుమామిళ్ళ లక్ష్మి, 25వ డివిజన్ గొల్ల చంద్రకళ, 32వ డివిజన్ సరస్వతి, 40వ డివిజన్ అమృతమ్మ, 55వ డివిజన్ మోతారపు శ్రావణి అయితే ఉన్నారు. వీరంతా కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారన్నమాట. ఈ ఘటన నుంచి గులాబీ పార్టీ ఇంకా బయటపడక ముందే మరో 4 కార్పొరేటర్లు ఖమ్మం బుధవారం ఏదైతే కాంగ్రెస్లో చేరినట్లు కూడా తెలుస్తుంది. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి చెందిన ధనాల రాధ, రుద్ర గాని, అదేవిధంగా ఉపేందర్, తోట వీరభద్రం 2 టౌన్ ఏరియాకు చెందిన మరొక కార్పొరేటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. మొత్తం రేవంత్ మీద విమర్శలు చేయడానికి తుమ్మల, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మీద మండిపడ్డాలని ఖమ్మం వచ్చిన కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి ఊహించిన షాక్ ఇచ్చారు. కార్పొరేటర్లు తన పార్టీలోకి చేర్చుకొని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని, మరి దీనిపైన కేటీఆర్ ఏ విధంగా చూస్తారన్న దానిపైన ఎలా స్పందిస్తారో చూడాలి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా అనుకున్నంత కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్నారు. సో ఇక రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అందుకే ముందుగా తీసుకుంటున్నారని, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వెళ్లాల్సింది కానీ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారని, ఇది తాము సాధించిన విజయం. లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా వెళ్లాలనే విధంగా రాజకీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. సో మొత్తానికి చూడాలి మరి ఏ రకంగా ఉంటుంది ఏందని.